హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ వచ్చి మనకు 28 పోస్టులు అయితే మనకు వేకెన్సీస్ ఇచ్చింది. ఇందులో మీరు చూసారంటే 22 మార్చ్ 2025 వచ్చి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అలానే లాస్ట్ డేట్ వచ్చి 15 ఏప్రిల్ 2025. అండ్ అలానే రిటన్ ఎగ్జామ్ వచ్చి దీనికి ఒకే ఒక ఎగ్జాము, అది సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ కాదు. టెంటివ్ మంత్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ ఎప్పుడు అంటే మే 2025లో ఉంటుంది. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ రిక్రూట్మెంట్కి వచ్చి ఏంటి అంటే ఇక్కడ చూడండి, టోటల్గా మనకు 28 పోస్టులు అని చెప్పాను కదా, అది ఇవేనండి. మేనేజ్మెంట్ ట్రైనీ అన్రిజర్వ్డ్ వచ్చి 11, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీకి 5, ఈడబ్ల్యూఎస్కి 2. అండ్ అలానే డెప్యూటీ మేనేజర్ ఇక్కడ వచ్చి అన్రిజర్వ్డ్కి 4 పోస్టులు, ఓబీసీకి 1 పోస్టు. అండ్ అలానే చీఫ్ మేనేజర్ ఓన్లీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 1 వేకెన్సీ. ఇక్కడ చూసారంటే టోటల్ మనకు 28 వేకెన్సీస్. పొజిషన్ అండ్ నంబర్ ఆఫ్ పొజిషన్స్. మేనేజ్మెంట్ ట్రైనీ అని చెప్పాను కదా, దీంట్లో 4 టైప్స్ ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ అనలైసిస్, రాజభాష, లీగల్. అండ్ అలానే ఇది వచ్చి ఏముంది, డెప్యూటీ మేనేజర్ లీగలు, డెప్యూటీ మేనేజర్, డెప్యూటీ కంప్లైన్స్ ఆఫీసరు. అండ్ అలానే చీఫ్ మేనేజర్ వచ్చి కంప్లైన్స్ ఆఫీసరు. ఇక్కడ వచ్చి నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి 28. ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ అండ్ ఎక్స్పీరియన్స్. దేనికి మేనేజ్మెంట్ ట్రైనీ డిజిటల్ టెక్నాలజీకి అయితే బీఈ అంటే బ్యాచులర్ ఇంజనీరింగ్ చేస్తూ ఉండే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, ఫైనల్ ఇయర్ వాళ్ళు. అండ్ అలానే బీటెక్. ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ ట్రైనీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. ఇక్కడ మనకేముంది 60% మార్క్స్, దీంట్లోనూ 60% ఉండాలి, దీంట్లోనూ 60% అయితే ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనీ రాజభాష, దీనికి కూడా 60% అనేది మార్క్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ మనకు మినిమం డిగ్రీస్ అయితే ఉండాలి, ఐదర్ హిందీ కానీ లేదా ఇది కానీ. ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ ట్రైనీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎకనామిక్స్లో ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ బీటెక్ మాత్రం ఉంటే చాలు, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ అయితే ఉండాలి. ఇక్కడ చూడండి, ఏదో ఒకటి. ఇక్కడ చూడండి, మాస్టర్స్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఐదర్ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. అండ్ అలానే మేనేజ్మెంట్ ట్రైనీ లీగల్లో అయితే ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లా ఆర్ ఎల్ఎల్బి, దాంట్లో కూడా 60% మార్క్స్ అయితే ఉండాలి. డిప్యూటీ మేనేజర్ లీగల్కి అయితే 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే 1 year అయితే ఉండాలి. డెప్యూటీ మేనేజర్ డెప్యూటీ కాంప్లైన్స్ ఆఫీసర్ అయితే మనకు ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ అలానే మినిమం ఎక్స్పీరియన్స్ 1 year అయితే ఉండాలి. ఇక్కడ చూసారంటే చీఫ్ మేనేజర్ కంప్లైన్స్ ఆఫీసర్ అయితే మనకు క్వాలిఫికేషన్ అయితే ఇది ఉండాలి, మినిమం ఎక్స్పీరియన్స్ 10 years అయితే ఉండాలి. ఏజ్ ప్రొఫైల్ చూడండి, ఇక్కడ మినిమం ఏజ్ యాజ్ ఆన్ February 28, 2025. ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ ట్రైనీకి, డెప్యూటీ మేనేజర్కి, చీఫ్ మేనేజర్కి ఇక్కడ ఎన్ని ఇయర్స్ అయితే ఇచ్చారో అవేనండి. చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 33, ఓబీసీ వాళ్ళకి 31, డెప్యూటీ మేనేజర్ అయితే 33, ఈడబ్ల్యూఎస్ ఆర్ యూఆర్కి అయితే 28, 30, 40. శాలరీ డీటెయిల్స్ చూసారంటే మనకు ట్రైనీకి 65,000 అండ్ అలానే డెప్యూటీ మేనేజర్కి 85,000+, అండ్ అలానే చీఫ్ మేనేజర్కి అయితే 1 lakh+ అండి. స్ట్రక్చర్ ఆఫ్ రిటన్ ఎగ్జామ్ చెప్పాను కదా, ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుందని. ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టివ్, Part 1 కంపల్సరీ క్వశ్చన్, Part 2 వచ్చి 6 out of 8 questions. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి చూడండి 40, 60, టోటల్ మనకు 100 మార్క్స్కి. అండ్ అలానే టైం వచ్చి
2.5 అవర్. మనకు టైం టోటల్ వచ్చి 2.5 అవర్. అప్లికేషన్ ఫీజ్ వచ్చి మనకు 600 ఫర్ జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి. మిగతా అందరికి వచ్చి 100 రూపీస్ అండి. ఫీమేలు, పీడబ్ల్యూబీడి, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకందరికీ 100 రూపీస్. ఓన్లీ ఫర్ జనరల్ ఓబీసీకి మాత్రం 600 రూపీస్. హౌ టు అప్లై. మనకు అప్లికేషన్, రిజిస్ట్రేషన్, పేమెంట్ ఫీజు, డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్. మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ అలానే నోటిఫికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలానే స్కాన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ కానీ మనకు పర్టికులర్గా ఉన్నాయండి డైమెన్షన్స్. అవన్నీ ఒకసారి చూడండి మీరు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయండి.